వెల్కమ్ టు ఫోకస్. దిస్ ఇస్ చక్రి. ఇండియా కూటమి పని అయిపోయిందా? ఏ క్షణాన్నైనా కూటమి బద్దలయ్యే ప్రమాదం ఉందా? కూటమి నుంచి పార్టీలు జారిపోతున్నాయా? రాహుల్ నాయకత్వంలోని కాంగ్రెస్కు ఎన్డీఏను ఎదుర్కొనే దమ్ము లేదని భావిస్తున్నాయా? అసలు కూటమికి ఏమైంది? ఎన్డీఏను గద్దెదించే లక్ష్యంతో ఏర్పడిన కూటమికి ఇప్పుడు గడ్డుకాలం నడుస్తోంది. వరుస పరాజయాలు వెక్కిరిస్తుండడంతో కూటమి పార్టీలు పరస్పర విమర్శలకు దిగుతున్నాయి. కాంగ్రెస్ను నాయకత్వం నుంచి వైదొలగాలని బహిరంగంగా ప్రకటనలిస్తున్నాయి. ఈ కూటమికి కొత్త ఆశాకిరణంగా దీది కనిపిస్తుండగా కాదంటోంది కాంగ్రెస్. ఇండియా కూటమిలో లుకలుకలు. కాంగ్రెస్ తీరుపై భాగస్వాముల్లో తీవ్ర ఆగ్రహం. సారథ్యం మరొకరికి అప్పగించాలని డిమాండ్లు. తాను సిద్ధమన్న దీదీ వ్యాఖ్యలపై కలకలం. మమతకు మద్దతు ప్రకటించిన సమాజ్వాదీ. కూటమిలో విభేదాలు నిజమేనని వ్యాఖ్యలు. మమత వ్యాఖ్యలు పెద్ద జోక్ కాంగ్రెస్. అసెంబ్లీ ఎన్నికల్లో వరుస పరాజయాలతో విపక్ష భారత కూటమిలో లుకలుకలు మరింత తీవ్రతరమయ్యాయి. కూటమి పార్టీలకు పరస్పరం పొసగడం లేదు. దీంతో కూటమి భవిష్యత్తు గురించి కొత్త చర్చ మొదలైంది. కూటమిలో అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ తీరు పట్ల మిత్రపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్కు వ్యతిరేకంగా నేతలు గొంతు విప్పుతున్నారు. సమాజ్వాదీ పార్టీ ఒకడుగు ముందుకు వేసి మహారాష్ట్రలో కాంగ్రెస్ సారథ్యంలోని మహావికాస్ అఘాడి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ ఓటమే లక్ష్యంగా ఏర్పడిన భారత కూటమి భాగస్వాముల మధ్య అభిప్రాయ భేదాలు బయటపడుతున్నాయి. ఎన్నికల్లో వరుస పరాజయాలు ఎదురవుతూ ఉండడంపై కాంగ్రెస్ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలని మిత్రపక్షాలు ఒత్తిడి తీసుకొస్తున్నాయి. కాంగ్రెస్కు రాహుల్ గాంధీ సారథ్యంపైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అవకాశం వస్తే ప్రతిపక్ష కూటమికి తాను సమర్థంగా సారథ్యం వహిస్తానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన తాజా ప్రకటనతో విపక్షంలో భిన్న స్వరాలు పెరిగాయి. ఇండియా కూటమిని తానే ఏర్పాటు చేశానన్న దీదీ దానిని సరిగ్గా నడపాల్సిన బాధ్యత సారథి స్థానంలో ఉన్నవారిపై ఉంటుందన్నారు. దీదీకి ఈ బాధ్యతలు అప్పగించడంపై కాంగ్రెస్ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుండగా సమాజ్వాదీ, ఉద్ధవ్ నాయకత్వంలోని శివసేన నేతలు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. కొన్ని అంశాలపై కూటమి సభ్య పార్టీల మధ్య విభేదాలు ఉన్నాయన్నారు ఎస్పీ ఎంపీ జావేద్ అలీ ఖాన్. బీజేపీ వ్యతిరేక పోరాటంలో మమతా బెనర్జీ మూలస్తంభం లాంటి వారన్న ఆర్జేడీ అధికార ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ నాయకత్వంపై కూటమి పార్టీలు కూర్చుని చర్చిస్తాయన్నారు. ఇండియా కూటమికి చైర్పర్సన్గా ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ పరిణామాలపై స్పందించాలని సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా డిమాండ్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన ఆత్మపరిశీలన అవసరమన్నారు శివసేన నేత సంజయ్ రౌత్. తన భాగస్వాముల విషయంలో ఆ పార్టీ మరింత సానుకూలంగా ఉండాలి. ఘోరంగా ఓడిన అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకాలు ఎందువల్ల సరిగా జరగలేదో ఆలోచించాలని సూచించారు. కూటమి పార్టీలన్నీ సమైక్యంగా ఉండి బీజేపీ హఠావో, దేశ్ బచావో అనే లక్ష్య సాధన కోసం కృషి చేయాల్సి ఉందన్నారు రౌత్. కూటమిలో మమతా బెనర్జీ ప్రధాన భాగస్వామి కావాలని కోరుకుంటున్నట్లు ఉద్ధవ్ వర్గం శివసేన నేత సంజయ్ రౌత్ తెలిపారు. త్వరలోనే మిత్రపక్షాలతో కలిసి కోల్కతాకు వెళ్లి దీదీతో భేటీ కానున్నట్లు చెప్పారు. మరోవైపు ఇండియా కూటమికి బీహార్ మాజీ సీఎం ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సరైన లీడర్ అవుతారని ఆ పార్టీ పేర్కొంది. తాజా పరిణామాలతో కూటమిలో గందరగోళం నెలకొంది. మరోవైపు ఇండియా కూటమికి మమతా బెనర్జీ సారథ్యం అంశాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మమతకు సారథ్య బాధ్యతలు అప్పగించడంపై పెద్ద జోక్గా అభివర్ణించారు కాంగ్రెస్ నేతలు. పశ్చిమ బెంగాల్లో మమత వరుసగా 3 సార్లు అధికారం చేపట్టినప్పటికీ దేశవ్యాప్తంగా టీఎంసీ విస్తరణకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని కాంగ్రెస్ గుర్తు చేస్తోంది. దేశంలోనే శతాధిక వయస్సు కలిగిన కాంగ్రెస్ను కాదని బీజేపీని ఎదుర్కోవడం ప్రాంతీయ పార్టీలకు సాధ్యం కాదన్నది కాంగ్రెస్ ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. అయితే రీసెంట్గా జరుగుతున్న శీతాకాల సమావేశాలు పార్టీల మధ్య అనైక్యతను కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. ప్రతి పార్టీ కూటమి విధానాలను పక్కన పెట్టి తమ సొంత రాజకీయ ప్రయోజనాలకు పెద్దపీట వేశాయి. ఫలితంగా ఉమ్మడిగా ఎన్డీఏ సర్కార్పై పోరాడే అద్భుత అవకాశాన్ని కాలదన్నుకున్నాయి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే ఉమ్మడి కార్యాచరణను కాంగ్రెస్తో పాటు మిగిలిన పార్టీలు కూడా పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. తమ ఎజెండాను కూటమి విధానంగా చేసి లబ్ధి పొందాలన్న ఆలోచనతో కూటమి పార్టీలు ఉండడంతో దేనికవి ఒంటరిగానే ఫైట్ చేశాయి. ఈ పరిణామాలు ఎన్డీఏ సర్కారుకు అనుకోని వరంలా పరిణమించాయని చెప్పవచ్చు. వీటన్నింటినీ గమనిస్తే ఈ పార్లమెంటు సమావేశాల్లో మిత్రపక్షాల నుంచి మద్దతు కొరవడంతో కాంగ్రెస్ ఏకాకిగా మారినట్లు కనిపిస్తోంది. నిజానికి శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అదానీపై నేరారోపణ, మణిపూర్ హింసాగ్ని, సంభాల్ హింస, బంగ్లాదేశ్లోని పరిస్థితులపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని విపక్ష కూటమి నిర్ణయించింది. శీతాకాల సమావేశాల్లో ఓ పకడ్బందీ వ్యూహంతో ముందుకు వెళ్లడం ద్వారా పార్లమెంట్లో కేంద్రాన్ని ఇరుకున పెట్టొచ్చని భావించాయి. అయితే అదానీపై ఆరోపణ అంశానికి కాంగ్రెస్ ప్రాధాన్యత ఇవ్వగా మిత్రపక్షాలు మాత్రం దానికన్నా ఇతర ప్రయోజన అంశాలున్నాయని విశ్వసించాయి. ఎస్పీ ఎంపీలు ఉత్తరప్రదేశ్లో రైతులకు న్యాయం చేయాలని పట్టుబట్టగా టీఎంసీ ఎంపీలు పశ్చిమ బెంగాల్కు నిధుల విడుదలపై కేంద్రాన్ని నిలదీశారు. అదానీపై నేరారోపణ కంటే
సంభాల్ హింస చాలా ముఖ్యమైనదని ఎస్పీ మరియు దాని నాయకత్వం భావించింది. పార్టీ ఎంపీలు అదానీ సమస్య, సంభాల్లో హింసాత్మక ఘటనలంత పెద్దవి కాదని బహిరంగంగా ప్రకటించారు కూడా. దీనికి తోడు లోక్సభలో ఎస్పీ సీటింగ్పై కొన్ని ఇబ్బందులున్నాయి. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా ఢిల్లీలో మహిళలపై జరుగుతున్న నేరాల అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తారు. డిసెంబర్ 3న అదానీ సమస్యపై పార్లమెంట్ నిరసనకు టీఎంసీ ఎస్పీలు దూరంగా ఉన్నాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగుతున్న అదానీ కేసు ఆందోళనకు ఈ పార్టీలు మద్దతివ్వకపోవడం బీజేపీని ఎదుర్కొనే ప్రతిపక్ష ఐక్యత మీద అనుమానాలను రేకెత్తిస్తోంది. రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ వద్ద నిరసనకు దిగినప్పటికీ మిగతా కూటమి పార్టీల నిర్లిప్తత ఈ పోరాటానికి కలిసి రాలేదు. అదానీ వ్యాపారంపై అమెరికాలో నమోదైన కేసులు, మణిపూర్ అల్లర్లు వంటి అంశాలు కాంగ్రెస్ ప్రధాన డిమాండ్లుగా ఉండగా ఇతర పార్టీలకు వీటిపై పెద్దగా ఆసక్తి లేకపోవడం కాంగ్రెస్ ఒంటరితనాన్ని స్పష్టం చేస్తోంది. ఇండియా కూటమిలో ఈ విభేదాలు బీజేపీకి మరింత బలం చేకూరుస్తున్నాయి. పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీలకు ఐక్యత లేదని చాటి చెప్పేలా బీజేపీ నాయకత్వం దీన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. గతంలో వ్యవసాయ చట్టాలపై ఉద్యమం, మణిపూర్ అంశం, ఇప్పుడు అదానీ వ్యవహారం విషయాల్లోనూ చివరకు కాంగ్రెస్ ఏకాకి కావడం బీజేపీ రాజకీయ ప్రాబల్యాన్ని పెంచడం స్పష్టమవుతోంది. ఇప్పటికే బలహీనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కూటమి అంతర్గత విభేదాల కారణంగా మరింత ఒంటరితనానికి గురవుతుండడం పార్టీ నాయకత్వానికి పెద్ద సవాలుగా మారింది. అదానీ అవినీతి వ్యవహారాన్ని పక్కనబెట్టి సంభాల్ హింసాత్మక ఘటనలపై కాంగ్రెస్ చొరవ తీసుకుని కూటమిని ముందుకు నడిపించి ఉంటే బావుండేదన్న భావన సమాజ్వాదీ పార్టీలో వ్యక్తమవుతోంది. అయితే ఏ పార్టీకి ఆ పార్టీ తమ ప్రాధాన్యతను ముందు పెట్టడానికి ప్రయత్నించడంతో వేటికవి ఒంటరిగానే ముందుకు కదిలాయి. అంతిమంగా రెండు పార్టీలు వాటంతట అవే నడిచాయి. వీటన్నింటినీ గమనిస్తే ప్రధానంగా భారత కూటమి భాగస్వామ్య పక్షాలతో కాంగ్రెస్కు సమన్వయం లేకపోవడమే దీనికి కారణమని భావించవచ్చు. ఇది కాంగ్రెస్ నాయకత్వం అసమర్థత వల్ల కావచ్చు, లేదా ప్రతి ఒక్కరిని తన వెంట తీసుకువెళ్లడంలో రాహుల్ గాంధీ వ్యక్తిగత అసమర్థత కూడా ఓ కారణంగా భావించవచ్చు. అంతేకాదు, రాహుల్ గాంధీ కూటమి భాగస్వామ్య పక్షాలకు అంతగా అందుబాటులో ఉన్నట్లు కనిపించడం లేదు అని ఇండియా బ్లాక్ సభ్యుడు ఒకరు ఆరోపించారు కూడా. పేరుకు కూటమితో సమన్వయం చేసుకుంటామని చెబుతున్నప్పటికీ చేతల్లో మాత్రం అది కనిపించడం లేదంటున్నాయి భాగస్వామ్య పార్టీలు. అదానీ దర్యాప్తు వంటి అంశాలపై ప్రతిపక్ష పార్టీలు క్లుప్తంగా ఏకం కాగా కాంగ్రెస్ కీలక విషయాల్లో ఒంటరిగా వెళ్లడం మరియు లోక్సభ ఎన్నికల తర్వాత సమన్వయ సమావేశాలు నిర్వహించడంలో విఫలం కావడం వంటివి పెను ప్రభావం చూపించాయి. అసలు కూటమి కట్టిందే ఎన్డీఏను, మరీ ముఖ్యంగా మోడీని గద్దెదించడానికి. కానీ ఆ కూటమి లక్ష్యం దిశగా నడవడంలో ఘోర వైఫల్యం చెందడం కూటమిని కలిచివేస్తోంది. దీనంతటికీ కాంగ్రెస్ అసమర్థతే కారణమన్నది పార్టీల భావన. అయితే కాంగ్రెస్ దీనికి ససేమిరా అంటోంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని ఓడించేందుకు గతేడాది ఏర్పడిన ఇండియా కూటమికి ఆది నుంచి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అయితే ఈ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి మెజార్టీ సీట్లు రాకుండా సొంతంగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా చేయడంలో ఇండియా కూటమి సక్సెస్ అయింది. అదే సమయంలో మరిన్ని సీట్లు సాధిస్తే అధికారాన్ని దక్కించుకునే వరకు కూడా వెళ్ళింది. అయితే ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు కలిసికట్టుగా పోరాడలేదని, ఐక్యంగా పోరాడితే ఈ ఎన్నికల్లో కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉండేవన్న అభిప్రాయాలున్నాయి. దీంతో ఇండియా కూటమిలో ఉన్న లుకలుకలు కాస్త ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకునే వరకు వెళ్ళాయి. ఇక మెజార్టీ పార్టీలు కాంగ్రెస్పై తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఇక ఇటీవల హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధించకపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ రాష్ట్రాల్లో ఇండియా కూటమికి ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఈ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలకు బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీదేననే ఆరోపణలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అనేక వ్యూహాత్మక తప్పిదాలు చేసి అధికారం చేజారడానికి కారణమైందన్నది మిత్రపక్షాల వాదనగా ఉంది. గతంతో పోలిస్తే చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ అత్యంత బలహీనమైన స్థితిలో ఉంది. ఆయా పార్టీలతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తూ కాలం వెళ్లదీస్తోంది. ఈ పరిస్థితుల్లో పోటీ చేసిన చోట సీఎం అభ్యర్థి ఎవరన్నది ముందుగానే ప్రకటిస్తే కాస్త ప్రయోజనకరంగా ఉండేదన్న వాదనలున్నాయి. మహావికాస్ అఘాడీ ముఖ్య నేతగా గుర్తింపు పొందిన ఉద్ధవ్ ఠాక్రేను కూటమి సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఉంటే పరిస్థితులు వేరేలా ఉండేవన్న అభిప్రాయాలున్నాయి. ఉద్ధవ్ అభ్యర్థిత్వాన్ని అటు కాంగ్రెస్, ఇటు పవార్ కూడా వ్యతిరేకించే పరిస్థితి ఉండదు. కానీ ఈ అంశాన్ని కాంగ్రెస్ హైకమాండ్ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇక కాంగ్రెస్ వంటి పెద్ద పార్టీ త్యాగాలు చేయడం నేర్చుకోవాలని కూడా రాహుల్ గాంధీ చెబుతూ ఉంటారు. మరోవైపు కూటమిలోని పెద్ద నాయకులంతా ఒకరితో ఒకరు వాదులాడుకుంటూ ఉంటారు. ఈ వైరుధ్యం హస్తంలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే, శరద్ పవార్ వేర్వేరు విషయాల గురించి మాట్లాడుతూ ఉంటారు. వాటిపై రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే దృష్టి పెట్టిన సందర్భాలు లేవు. ఒక్కటిగా ఉంటే సురక్షితంగా ఉంటాం లాంటి బలమైన నినాదాలతో బీజేపీ విధానాలు స్పష్టంగా వెల్లడయ్యాయి. కానీ కాంగ్రెస్కు అలాంటి బలమైన నినాదం లేదు.
ఇటీవల జరిగిన పలు ఎన్నికల్లో బీజేపీ తన సొంత బలానికి తోడు ఆర్ఎస్ఎస్ ప్రచార అండతో విజయం సాధించగలిగింది. బీజేపీ గెలుపులో ఆర్ఎస్ఎస్ కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు. ఎన్నికల వ్యూహకర్తల సాయం కూడా బీజేపీ తీసుకుంది. కానీ పార్టీలోని వ్యక్తుల కంటే వ్యూహకర్తలకు బీజేపీ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ మాత్రం ఎందుకు భిన్నంగా వ్యవహరించింది. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో వేర్వేరు వ్యూహాలు అనుసరించాల్సి ఉంటుంది. ప్రతి రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రత్యేక వ్యూహాలు అనుసరించిన సందర్భాలు లేవు. దీనికి తోడు కాంగ్రెస్ ప్రచార వ్యూహాలు, విధానాలు బలహీనంగా ఉన్నాయన్న అంశం హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో తేటతెల్లమైంది. దేశమంతా ఎలాంటి తప్పు చేస్తోందో అలాంటి తప్పునే కాంగ్రెస్ జార్ఖండ్లో కూడా చేసింది. స్థానిక సమస్యల్ని గుర్తించడంలో, వాటిని ప్రస్తావించడంలో కాంగ్రెస్ విఫలమైంది. కాంగ్రెస్కు జాతీయ స్థాయిలో బలమైన నాయకత్వం లేకపోవడం కూడా ఆ పార్టీకి పెద్ద సమస్యగా మారిందన్న వాదనలున్నాయి. అయితే అక్కడ జేఎంఎం తనకున్న క్యాడర్, సోరెన్ వ్యూహచతురతతో విజయం సాధించగలిగింది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షాలను సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ విషయంలో కాంగ్రెస్ వైపు నుంచి పెద్దగా స్పందన కనిపించలేదు. స్పందన లేదు అన్నదానికంటే లోక్సభ ఎన్నికల్లో కాస్త సీట్లు పెరిగి విపక్ష పార్టీగా ఆవిర్భవించడంతో తన వైఖరిని హస్తం పార్టీ మార్చుకుందన్న అభిప్రాయాలున్నాయి. ఎందుకంటే యూపీ ఎన్నికల్లో సీట్ల కేటాయింపుల్లో మిత్రపక్షం ఎస్పీతో కాంగ్రెస్కు విభేదాలు ఏర్పడ్డాయి. అలాగే మహారాష్ట్రలోనూ సీట్ల పంపిణీ విషయంలో ఇబ్బందులు తలెత్తాయి. దీనికి కారణం హైకమాండ్ సీట్ల కేటాయింపు నుంచి ఇతర అంశాలను స్థానిక నేతలకు వదిలేయడం కూడా ఓ కారణం కావచ్చు. ఆఖరుకు కశ్మీర్ ఎన్నికల్లోనూ ఓ దశలో కాంగ్రెస్ ఎన్సీ మధ్య విభేదాలు తలెత్తాయి కూడా. అంటే రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగకముందే ఆ రాష్ట్రంలో ఎలాంటి వ్యూహం అవలంబించాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, పొత్తు సందర్భంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి లాంటి అంశాలను హైకమాండ్ సీరియస్గా తీసుకోవడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా ఎప్పుడూ జాతీయ అంశాలకే ప్రాధాన్యమిస్తోంది. ఎక్కడికి వెళ్ళినా రాహుల్ గాంధీ, అదానీ, అంబానీ అంటూ పారిశ్రామికవేత్తల గురించి మాట్లాడతారు. వారి అవినీతి వల్లే దేశం నాశనమవుతుందని ప్రసంగిస్తారు. కానీ రాష్ట్రాల్లో ప్రజలు మాత్రం తమ పరిస్థితి ఎలా మెరుగవుతుందని ఆలోచిస్తారు. ఇక్కడే కాంగ్రెస్ వ్యూహం బెడిసికొడుతోంది. రాష్ట్రాల ఎన్నికల్లో ముఖ్యంగా మతం, కులం, భాష, ఆచారాలు, సంప్రదాయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటిని కాంగ్రెస్ ప్రస్తావించకపోవడంతో వారు ఓటు బ్యాంక్ హస్తానికి బదులు లోకల్ పార్టీల పరమవుతోంది. ఇక మతం ప్రాతిపదికన బీజేపీ తమ ఓటు బ్యాంకును మరింత సుస్థిరం చేసుకుంటూ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరు చేస్తామంటూ ఆప్ కూటమికి గట్టి షాక్ ఇచ్చింది. కూటమితో కలిసి పోటీ చేయడం అనే ఆలోచననే తమ పార్టీకి లేదని, అన్ని నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులే బరిలో ఉంటారని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ముఖ్యంగా లిక్కర్ స్కామ్లో తమ నేతలను స్వయానా కేజ్రీవాల్ అరెస్ట్ అయిన సందర్భంలో కాంగ్రెస్, కూటమి నేతల తీరు సరిగ్గా లేదన్నది ఆప్ నేతల భావనగా కనిపిస్తోంది. ఇలాంటి సందర్భాల్లో ఉమ్మడిగా పోరాటం చేసి ఉండాల్సిందని, కానీ ఆప్ వీక్ అయితే ఆ స్థానంలోకి వద్దామన్నట్టుగా కాంగ్రెస్ హైకమాండ్ ప్రవర్తించిందన్నది ఆఫ్ ది టాక్. దీంతో జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత తన వ్యూహంతో ముందుకు వెళుతున్నారు కేజ్రీవాల్. మరోవైపు ప్రచారంలో కేజ్రీవాల్పై ఓ రకమైన ద్రవంతో దాడి కూడా వారిని ఆందోళనకు గురిచేసింది. గతంలో పంజాబ్ లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్తో కలిసి పనిచేయడానికి ఆప్ నిరాకరించింది. ఇప్పుడు అదే విధానాన్ని ఢిల్లీలో కొనసాగిస్తోంది. ఇక ఢిల్లీ కాంగ్రెస్ ఇప్పటికే తమ అభ్యర్థులతోనే బరిలోకి దిగుతామని స్పష్టం చేయడంతో అటు కాంగ్రెస్, ఆప్ మధ్య రాజకీయ అసమతుల్యత మరింత స్పష్టమైంది. ఇది భారతీయ జాతీయ కాంగ్రెస్కు పెద్ద ఎదురుదెబ్బగా భావించవచ్చు. కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేస్తే బీజేపీని ఎదుర్కోవడంలో బలంగా ఉంటారని భావించిన వర్గాలకు ఈ ప్రకటన షాకింగ్గా మారింది. ఢిల్లీలో ఆప్ ఒంటరిగా పోటీ చేయడం, కాంగ్రెస్ కూడా అదే విధానాన్ని అనుసరించడం బీజేపీకి లాభసాటిగా మారుతుందా అన్నది త్వరలోనే తేలనుంది. ఓవైపు 3 సార్లు బెంగాల్ను అప్రతిహతంగా ఏలుతున్న మమతా బెనర్జీ కూటమి పార్టీలకు ఆశాదీపంగా కనిపిస్తున్నారు. బీజేపీ ఎంతలా ప్రయత్నిస్తున్నా సీఎం సీటును తాకనివ్వడం లేదు. మరోవైపు వరుస పరాజయాలతో గెలుపు కోసం వెతుక్కుంటున్న దైన్యం కాంగ్రెస్ది. అందుకే నాయకత్వం మారాలని ఆ పార్టీలు కోరుకుంటున్నాయి. కూటమి గెలవడం సంగతి పక్కన పెడితే వచ్చే ఎన్నికల వరకు కలిసి ఉండడం ఎలా అన్నది ప్రధాన సమస్యగా మారింది. ఎందుకంటే కూటమి ఏర్పాటులో ముఖ్య పాత్ర పోషించిన జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఆరంభంలోనే ఎన్డీఏకు జైకొట్టి బీహార్ సీఎం అయిపోయారు. అసలు కూటమి మనుగడ కష్టమని, అందుకే వదిలేశామని చెప్పుకొచ్చారు నితీష్. కూటమిలో అంత గొడవ జరిగినా కూడా కాంగ్రెస్ హైకమాండ్ సమస్య మనది కాదులే అన్నట్లు ప్రవర్తించిందన్న ఆరోపణలు వచ్చాయి. సమస్య ఆరంభంలోనే సమావేశం పెట్టి పరిష్కారంలో కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషించాల్సింది. కానీ చివరి వరకు పట్టించుకోకపోవడంతో నితీష్ కూటమి నుంచి ఎగ్జిట్ అయ్యారు. అంతేకాదు కూటమిలో చాలా పార్టీలు బయటకు వచ్చేక తప్పదంటున్నారు కూడా. రాహుల్ సారథ్యంలో కూటమి గెలిచేస్తుందన్న భ్రమలేవీ పార్టీల్లో లేవు. కనీసం కాంగ్రెస్ చెప్పుకోదగిన స్థానాలు సాధిస్తే కూటమిగా గౌరవంగా ఉంటుందన్నది వాటి ఆలోచనగా ఉంది. ఎందుకంటే ఓవైపు మోడీ, షా తమదైన వ్యూహాలతో విపక్ష కూటమిలోని పార్టీలపై దాడులు చేస్తున్నారు. వాటిని తట్టుకోవడం కష్టంగా మారింది విపక్ష పార్టీలకు.
దీంతో ఓ కూటమిగా ఉండి పోరాడక తప్పనిసరి పరిస్థితుల్లోకి ఆయా పార్టీలు నెట్టబడ్డాయి. ఇలాంటి సమయంలో మమతా బెనర్జీ, కేజ్రీవాల్ ఆయా పార్టీలకు ఆశాకిరణాల్లా కనిపిస్తున్నారు. మమత ఇప్పుడు 3వ బెంగాల్ సీఎంగా ఉన్నారు. మరోవైపు కేజ్రీవాల్ ఢిల్లీలో తమ పార్టీ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే తనదైన వ్యూహాలతో పంజాబ్లో అధికారం సొంతం చేసుకున్నారు కూడా. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత దీదీ సొంతంగా పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. 1998లో ప్రారంభించిన టీఎంసీ బెంగాల్తో పాటు వివిధ రాష్ట్రాల్లో విస్తరించింది. అయితే ఏకఛత్రాధిపత్యంగా దీదీ అటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీని, పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ముప్పేట దాడులు చేస్తున్నా కూడా ఆమె ఎక్కడా తగ్గడం లేదు. అందుకే దీదీ నాయకత్వం కావాలంటున్నాయి కూటమి పార్టీలు. అంతేకాదు, బెంగాల్లో మమతా బెనర్జీ కాంగ్రెస్ను దూరం పెట్టి రాజకీయాలు చేయాలని ప్రయత్నిస్తున్న విషయాన్ని సామ్నా పత్రికలో ప్రస్తావించారు ఉద్ధవ్ ఠాక్రే. ఇప్పుడు కేజ్రీవాల్ కూడా అదే బాటలో నడుస్తున్నారన్నారు. ఇది కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకుని ప్రతిపక్ష ఐక్యత కోసం అడుగులు వేయాల్సిన విషయమని సామ్నా సంపాదకీయంలో తెలిపారు ఠాక్రే. భారత కూటమిలో భాగంగా ఉన్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తోందని, ఈ పరిణామం ఇతర రాష్ట్రాలకు వ్యాపించకుండా నిరోధించడం కాంగ్రెస్ తక్షణ కర్తవ్యమన్నారు ఠాక్రే. ఢిల్లీలో ఒంటరిగా పోటీ చేసిన ఆప్ విజయం సాధిస్తే ఆ పార్టీ 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్, బీజేపీలను అదుపులో ఉంచినట్లవుతుందని తెలిపింది. అంతేకాదు, ఇతర రాష్ట్రాల్లో విస్తరించినందున ఆప్ ఇప్పుడు ప్రాంతీయ పార్టీ కాదని వెల్లడించింది శివసేన. బీజేపీ వ్యతిరేక కూటమిలో ఆప్ ఉండడం చాలా అవసరమని నిర్దేశించింది. ఇక కశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్తో కలిసి పోటీ చేసి విజయం సాధించిన కాంగ్రెస్ తర్వాత ప్రభుత్వంలో చేరని పరిస్థితి ఉంది. ఎందుకంటే గెలిచిన తర్వాత ఎన్సీ, ఇండిపెండెంట్ల మద్దతు సాధించింది. కాంగ్రెస్ లేకున్నా ప్రభుత్వానికి వచ్చే ముప్పేమీ లేదిప్పుడు. దీనికి తోడు తాము అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370 రద్దును మేనిఫెస్టోలో పెట్టింది. దీనిపై కాంగ్రెస్ స్పందించలేదు. మరోవైపు ఈ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ అత్యంత నిరుత్సాహకరమైన పనితీరు కనబరిచింది. 32 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం 6 స్థానాల్లో విజయం సాధించగలిగింది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ సారథ్యంపై సొంత పార్టీలోనే లుకలుకలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ లేరు. ఈ బాధ్యతలు కర్ణాటకకు చెందిన సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే చూస్తున్నారు. అయితే ఎంత తెరచాటున ఉన్నా రాహుల్ చక్రం తిప్పుతున్నారనే వాదన వినిపిస్తోంది. ఈ చక్రాలు, ఈ సూచనలే కాంగ్రెస్కు మేలు చేయకపోగా నష్టాన్ని చేకూరుస్తున్నాయని అంటున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్లో రాహుల్కు మార్కులు తగ్గుతున్నాయి. తాజాగా రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ వాద్రా కేరళలోని వైనాడ్ నుంచి విజయం దక్కించుకున్నారు. ఇదేదో సాధారణ విజయం అనుకుంటే పొరపాటే. 5 మాసాల కిందట ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ప్రజలు మరోసారి కూడా ఆ పార్టీకే పట్టం కట్టారు. అది కూడా రాహుల్ కంటే కూడా 1,00,000 ఓట్లు ఎక్కువగా ప్రియాంకకు వేశారు. ఈ పరిణామాలు కాంగ్రెస్లో చర్చకు వచ్చాయి. రాహుల్ కంటే కూడా ప్రియాంక బెటర్ అనే చర్చ జరుగుతోంది. దీనికి తోడు పార్లమెంట్లో ప్రియాంక గాంధీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సమయంలో దేశవ్యాప్తంగా అన్ని టీవీ ఛానళ్లు లైవ్లిచ్చాయి. గతంలో రాహుల్ తొలిసారి ఎంపీ అయినప్పుడు కూడా ఇలానే టీవీ ఛానళ్లు ప్రసారం చేశాయి. అయితే ఇన్ని వ్యూస్ రాలేదు. పైగా ఆమె రాజ్యాంగం పుస్తకాన్ని చేతిలో పెట్టుకుని మరీ ప్రమాణం చేయడం కూడా అందరినీ ఆసక్తిగా గమనించేలా చేసింది. ఈ పరిణామాలతో రాహుల్ కంటే ప్రియాంకే బెటర్ అంటూ మహారాష్ట్ర సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్చల్ చేసింది. రాహుల్ సారథ్యంలో ఇప్పటికే 9 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. 3 సార్వత్రిక ఎన్నికలు కూడా జరిగాయి. అయితే 3 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం చెందింది. 9 రాష్ట్రాల్లో కేవలం 2 చోట్ల మాత్రమే గెలుపు గుర్రం ఎక్కింది. అది కూడా అతి కష్టం మీద. దీంతో రాహుల్ స్థానంలో ప్రియాంక అయితేనే బెటర్ అన్నది కాంగ్రెస్లోనే చర్చ సాగుతోంది. మున్ముందు ఈ వాదన బలపడే అవకాశం ఉంది. మొత్తంగా గమనిస్తే కూటమి బలోపేతానికి కాంగ్రెస్ చేయాల్సింది చాలా ఉంది. ముందు కూటమి పార్టీల అభిప్రాయాలు తెలుసుకోవాలి. కూటమి ఏర్పాటు సందర్భంగా వ్యక్తమైన భావనలు, సిద్ధాంతాలను పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. అంతేకాని తనకు బలం ఉన్న చోట ఒకలా, మిత్రపక్షాల అడ్డాలో మరోలా ప్రవర్తించడం సరికాదని గుర్తెరగాలి. మిత్రపక్షాలతో సమన్వయం చేసుకుంటూనే పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టాలి. కొత్త తరం నాయకుల్ని తయారు చేస్తూ వారికి పార్టీ పదవుల్లో సముచిత ప్రాధాన్యమివ్వాలి. మరీ ముఖ్యంగా రాష్ట్రాల్లోని స్థానిక సమస్యలపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలి. ఎప్పటికప్పుడు ప్రత్యేక వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి. ఇవన్నీ సక్రమంగా చేస్తూ ముందుకు వెళితేనే పార్టీకి, కూటమికి మంచి భవిష్యత్తు ఉంటుందన్నది రాజనీతిజ్ఞులు, పార్టీ సీనియర్ల భావనగా తెలుస్తోంది.